మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రెవెన్యూ పరిధిలో ఉన్న సోలంవారి కుంటలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా కొంతమంది విలేకరులు ముసుగు వేసుకుని అక్రమ రవాణాకు తెగబడడంపై మండల బీజేపీ అధ్యక్షుడు నాయని శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ విషయం గురించి నిజాలను నిర్భయంగా రాసిన మీడియా విలేకరులను భయభ్రాంతులకు గురిచేశారని, గతంలో ఇసుక క్రమ రవాణాపై నిజాలు బయటపెట్టిన వారిపై ఈ సోకాల్డ్ రిపోర్టర్ల వల్ల వారికి ప్రాణహాని ఉందని అన్నారు. గతంలో ఇదే మాఫియాను అడ్డం పెట్టుకుని మండలంలోని దామర చెరువులో అక్రమంగా మట్టి తరలించే ప్రాంతంలో మండలానికి చెందిన జినక రమేష్ మృత్యువాత పడ్డ సంఘటన ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ దానికి గండికొట్టి కొంతమంది అధికారులను బెదిరిస్తూ మరికొంతమంది అధికారులతో లాలుచీ పడి అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించారు. బయ్యారం మండలంలో ఇసుక మట్టి మాఫియా యథేచ్ఛగా 2 సంవత్సరాలు అధికారుల అండతోనే యథేచ్ఛగా నడుపుతున్నారు. దీన్ని అరికట్టాలని రెవెన్యూ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. వార్తలు రాసిన విలేకరులపై కూడా దాడులకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్న 2 సంవత్సరాల కంటే యథేచ్ఛంగా ఈ మట్టి ఇసుక మాఫియా జేసీపీల సాయంతో ట్రాక్టర్ల సాయంతో యథేచ్ఛగా నడుతున్నా కఠిన చర్యలు తీసుకోవట్లేదు. దీనిపై బీజేపీ పార్టీ కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బయ్యారం మండలంలోని కట్టుగూడెం పరిధిలో ఉన్న సోలంవారి కుంటలో యథేచ్ఛగా వారం రోజులుగా మట్టి తవ్వకాలు జేసీపీల సాయంతో ట్రాక్టర్ల సాయంతో బయ్యారం సెంటర్ నుంచే అక్రమ రియల్ ఎస్టేట్ దారులకు లక్షలు సంపాదించుకోవడం కోసం వాళ్ళకు తోలిపెడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు ఏమాత్రం లేదు. దీంట్లో అధికారుల హస్తం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజాలు రాసిన విలేకరులపై కూడా దాడులకు దిగుతున్నారు. వీళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.